ఉంచుతున్నాను. శాలరీ రెగ్యులర్‌గా ఇవ్వటం, హ్యాపెన్స్ పెండింగు సంగతి ఏంటి? అంటే ఒకటండి తెలంగాణలే గాదు మొత్తం అసలు నాకు తెలిసినంత వరకు 2 తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా అంతే ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జీతం మరి ప్రతి నెల ఫస్ట్ తారీఖు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు వీళ్ళేం చెప్తున్నారంటే, జీతం ఫస్ట్ తారీఖు ఇచ్చామని అంటున్నారు. మీరు తెలంగాణలో ఏ పరిస్థితి అయితే ఉందో ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే పరిస్థితి ఉంది. డీఏలు పెండింగ్ ఉన్నాయి. పీఆర్సీ కూడా ఇవ్వటం లేదు. మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిపోయిందండి. ఎక్కడ తప్పింది ఏంటనంటే ఉచిత పథకాలు ఇవ్వటం ద్వారా ఈ 2 తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిపోయి ఎక్కడ కోత పెట్టొచ్చంటే ఉద్యోగులు తేరగా కనపడ్డారు కాబట్టి ఉద్యోగుల యొక్క ఇవ్వాల్సిన ప్రయోజనాలకు పూర్తిగా మరి గొడ్డలి పెట్టు పెడుతున్నారనమాట. కాబట్టి భయంకరమైన పరిస్థితి ఉంది. మరి ఆంధ్రప్రదేశ్‌లో కూడా అంతే ఉంది. మీరు తెలంగాణ గురించి అంటున్నారు కానీ ఆంధ్రాలో కూడా అంతే ఉంది. 2 ఒకేలాగా ఉన్నాయి. పూర్తిగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది. కాబట్టి ఇకనైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఈ ఉచితాలకి స్వస్తి పలికి ముందు ఉద్యోగులు జీతాలిచ్చే దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఆ పరి మ ఇవ్వలేని స్థితి నుంచి ఉద్యోగులు జీతాలిచ్చే పరిస్థితిలోకి రావాలని కోరుకుందాం. బాస్ ఈజ్ బ్యాక్. నా వ్యవసాయ భూములను అమ్మేసి టీడీపీ పార్టీలో చేరాలనుకుంటున్నాను. దయచేసి నాకు సహాయం చేయండి. నాయనా ఉన్నది అమ్ముకో నన్ను నమ్ముకో అనే మాటలను దయచేసి మీరు నమ్మొద్దు బాస్ ఈజ్ బ్యాక్ గారు. కాబట్టి ఉన్న వ్యవసాయ భూములను దయచేసి అంతే ఉంచండి. మీరు చేరాలంటే